సి న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. భోజనం వికటించి అస్వస్థతకు గురైన విద్యార్థులు. తాండూర్ ట్రైబల్ గర్ల్స్ హాస్టల్లో ఘటన. బాలికల వసతి గృహం వద్ద హైటెన్షన్. సాయంత్రానికి పెరిగిన కేసులు. సందర్శించిన రాజకీయ నాయకులు. విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. తాండూర్ బీసీ సంఘం నేతల డిమాండ్. నర్సింగ్ కళాశాలలోకి దూరిన అగంతకుడు. భయభ్రాంతులకు గురైన విద్యార్థులు. వికారాబాద్ జిల్లా తాండూరులోని వసతి గృహంలో భోజనం వికటించి విద్యార్థినులు ఆసుపత్రి పాలయ్యారు. ఈ సంఘటన మంగళవారం తీవ్ర కలకలం రేపింది. పట్టణంలోని షాయిపూర్లో గిరిజన సంక్షేమ వసతి గృహంలో ఘటన చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా హాస్టల్లో భోజనంలో నాణ్యత లోపించిందని విద్యార్థులు వాపోయారు. అన్నంలో పురుగులతో పాటు మెత్తగా వండుతున్నారని, చారు నీళ్ళలా ఉంటుందని విద్యార్థులు ఆరోపించారు. సోమవారం రాత్రి కూడా వండిన భోజనం తినలేకపోయామని తెలిపారు. భోజనం తిన్న విద్యార్థులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురి కావడంతో హాస్టల్ వార్డెన్ మంగళవారం తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన తాండూరులో కలకలం రేపింది. మరోవైపు విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఫుడ్ పాయిజన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు. కూలీలకైనా ఒట్టయితే చేసింది మీరే కదమ్మా. Attack. All on top compass. That is the హాస్టల్లో పొద్దున కూడా తినలేము సార్, రాత్రి కూడా తినలేము సార్. మేడంకి చెప్తే ఏం రెస్పాన్స్ ఇస్తలేదు సార్. టీచర్ వాళ్ళు చెప్తే కూడా మేము చెప్తే కూడా ఏం పట్టించుకుంటలేదు సార్. రాత్రి కూడా తినలేము సార్. ఎందుకు తినలేదు? రాత్రి కూడా మొత్తం అన్నం మెత్తగా ఉన్నాయి, పురుగులు వస్తున్నాయి సార్. మొత్తం పప్పు కూడా ఇట్లా నీళ్ళలాగా వస్తున్నాయి ప్లేట్లు వేస్తే. చెప్పలేవా మీ వాడనికి చెప్తే ఏం, మేడంకి కూడా చెప్తే ఏం పట్టించుకుంటలేదు సార్. మంచిగా చేపిస్తాం అంటారు కానీ ఏం మంచిగా చెప్పేస్తాం. ఇప్పుడు ఎంతమందికి ఇబ్బంది అయింది? 15 మెంబర్స్కి ఏమైంది? కడుపులో నొప్పి, మౌంటైన్స్. మిగతా వాళ్ళు టీచర్స్ వాళ్ళు వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళి నర్స్ మేడం టీచర్ తీసుకొచ్చి టీచర్స్ ఇంకా హాస్టల్లో వేరే పిల్లలకి అయిందని తీసుకోవడానికి మొత్తం ఎంతమంది పిల్లలు? 15 మెంబర్స్ చదువుతున్నాం. మా
మేడం పేరు విష్ణుకుమారి. హాస్టల్ ఎస్టీ హాస్టల్, ఎస్టీ ఆశ్రమ పాఠశాల సాయిపూర్. నీకేమైంది బిడ్డ? ఎంతమందికి అయిందంట? 15. నీ పేరేం పేరు? నీ పేరు? ఎయిత్ క్లాస్. అన్నంలో మాకు పురుగులు వస్తున్నాయి, కిచడి పెట్టినారు సార్. ఇంకేమో చిప్పుడు కట్టాలి ఉడగమంటున్నారు సార్. ఇంకేమో బాగా సంతోషం అంటున్నారు సార్. ఇంకేమో స్కూల్ పురుగు అంటున్నారు సార్. బాగా సమయం మొత్తం కూరగాయ మొత్తం తీసుకుపోతున్నారు సార్. ఇంకా అన్నం కూడా తీసుకుపోతారు సార్. ఇంకేమో చికెన్ కూర కూడా తీసుకుపోతారు సార్. నీకేం ప్రాబ్లం అయింది ఇప్పుడు? చిన్నాయి సార్. చెప్పారా మరి? చెప్పినాం కానీ ఇప్పుడు నుంచి మంచిగా చేస్తానని అన్నారు సార్. ఇంకోసారి ఇట్లానే వస్తున్నాయి పురుగులు. ఏ క్లాస్ పిల్లలకి అయిందమ్మా వాంతులు విరోచనాలు? ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు? 8th క్లాస్ నుంచి 3rd వరకు. మిగతా వారు ఎక్కడ ఉన్నారు? హాస్పిటల్ వేరే హాస్టల్ కూడా. నా పేరు పూలి. నేను 8th క్లాస్ చదువుతున్నా. హాస్టల్లో ఉన్నా, గిరిజన ఆశ్రమ హాస్టల్. మా హాస్టల్లో మేడం వాళ్ళు ఏం పట్టించుకోరు. మా అన్నంలో పురుగులు వస్తున్నాయి, ఇంకా మంచిగా పెడతలేరు సార్. తాంటి పెడుతుంది అన్నం. సాయిపూర్లో ఉంది ఆ హాస్టల్. ఏ స్కూల్ చదువుతాం? 8th క్లాస్. అంటే ఏముండే? మా కిచడియా అని. ఏమైంది కిచడీలో? ఏం వచ్చింది? కిచడిలో అన్న పురుగులు వచ్చినాయి. పురుగులు వచ్చింది. ఇప్పుడు టీచర్స్ వార్డెన్స్ అందరు ఉండేనా? ఉండలేదు సార్. ఉండదు. ఆంటీ వాళ్ళే ఉంటారు సార్. నీ పేరు? నీ పేరు? నా పేరు పులి. ఏ స్కూల్లో చదువుతావు? హాస్టల్లో సార్. ఏ చదివితే ఏ స్కూల్లో చదువుతావు? ఏ తరగతి? 8th క్లాస్. ఒకటేనా? నా పేరు పులి. 8th క్లాస్ చదువుతున్నా. మా ఊరు పేరు ఆత్కుతా. 8th క్లాస్ ఎస్టీ గర్ల్స్ ఆశ్రమ స్కూల్. మా హాస్టల్లో ఫుడ్ బాగా పెట్టలేదు. మా అన్నంలో పురుగు వస్తుంది. ఎన్ని చెప్పినా కూడా వింటలేరు. మా టీచర్ వాళ్ళే వింటున్నారు. మా టీచర్ వాళ్ళు పిల్లలాగా చూసుకుంటారు. మేడం ఏమైనా చెప్తే ఏం పండించుకోదు. ఆంటీ వాళ్ళు ఏమో కూరగాయ వస్తే కొంచెం తీసుకుంటారు, కొంచెం ఏమో మాకు పెడతారు. టీచర్ వాళ్ళే బాగా చూసుకుంటారు, పిల్లలాగా చూసుకుంటారు. మా మేడం నర్స్ మేడం కూడా మాకు పిల్లలాగానే చూసుకుంటారు. హాస్టల్ వార్డెన్ ఎవరు? వార్డెన్ కృష్ణవేణి మేడం. కృష్ణవేణి విష్ణుకుమారి. ఏ హాస్టల్ నుంచి వచ్చినావు? ఎస్టీ గర్ల్స్ ఆశ్రమ స్కూల్. ఏడా ఉన్నాయి? సాయిపూర్. నీ పేరు? జయశ్రావణి. 8th క్లాస్. ఎక్కడ చదువుతున్నావు? ఎస్టీ గర్ల్స్ ఆశ్రమ స్కూల్లో చదువు. మీరు టీచర్? తెలియదు సార్. నేను ఎక్కడ చేస్తా కూరగాయలు, నేనే చేస్తా. పిల్లలతో నా బాత్రూంలోకి నీళ్ళు మోపిస్తున్నారు. ఏమో సార్, నేను పొద్దున్న కిచిడి తిన్న తర్వాత ఎంతమంది పిల్లలు కడుపు నొప్పి వాంతులు వచ్చినాయి సార్? ఇప్పుడు 4 వెళ్ళారు కదా సార్. నిజంగా చెప్పాలంటే ఎస్టీ హాస్టల్ సాయిపూర్ ఫుడ్ అసలు ఏం బాగాలేదు. ఇంకోటి చెప్పాలంటే ఆడ ఆంటీ వాళ్ళు కూడా బాగాలేరు. పిల్లలతో కసును పీయడం కానీ, బెంచ్లు క్లీన్ చేయడం కానీ, డైనింగ్ హాల్ అన్ని పనులు, వెజిటేబుల్ కట్ చేయడం కానీ అన్నీ చేశారు. ఇంకా వచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా కానీ మాత్రం దాంట్లోకి వెళ్ళి వాళ్ళ ఇంటికే పంపిస్తారు. నేను నా కళ్ళతో చూసిన ప్రతిసారి. ఏంటంటే సీసీ కెమెరా లేదు డైనింగ్ హాల్ కాబట్టి ప్రూఫ్ నేను చెప్పాలంటే నాతో కూడా ఎవరైనా ఉండాలి కదా చెప్పడానికి. ప్రూఫ్ లేదు కాబట్టి నేనేం చెప్పాను. ఫుడ్ అసలు ఏం బాగాలేదు. అసలు ఫుడ్ అసలు ఏం బాగా అయితే లేదు. అంత పలుకు అందువల్లనే ఇంతమందికి ఇట్లా అయ్యింది. నేను కూడా మార్నింగ్ తినకుండానే వచ్చిన. ఫుడ్ అసలు ఏం బాగాలేదు. రోష్ని.
ఎప్పుడు బాబు కూడా చదువుకోని వచ్చినాం, చదువుకుంటాం. అది ఒకటే మీరు మాట్లాడాలి, చదువుకోవాలి. చదువు రాకూడదని అంటారు మేడం. అంటే వాళ్ళు అయితే బూతులు తిడతాం మేడం. మాకు తిట్టరు, మేము వాళ్ళ తిట్టారు. సరేనా, నేను ఎన్నిసార్లు అనుకుంటా ఎందుకు చెప్పలేదు మేడం? మీరు వచ్చినప్పుడు నేనైతే మా పేరెంట్స్ వచ్చి నేను ఎక్కడనే ఉన్నా మేడం. ఇప్పుడు ఉదాహరణకమ్మా చెప్తామంటే వీళ్ళకేమో భయపెడుతున్నారు అనమాట. భయపోతాం కదా మేడం, అప్పుడు మాకు తిడతారు మేడం. అంటే వాళ్ళు అయితే మేడం ఇప్పుడేమో మేము సాయంత్రం తినడానికి అయినా ఎక్కడైనా పార్టీ తాగడానికి పోతాం కదా మేడం. వీళ్ళు ఎవరైనా చెప్తే మీరు ఇద్దరే చెప్పారంట, ఎవరు చెప్పలేరు, మీరు నువ్వే మంచి పెట్టలేమా అంటారు మేడం. ఇంకా మంచిగా పెడతారు వాళ్ళే, వాళ్ళ కూతురు వాళ్ళు పెడతారు చూడు మేడం. అట్లా పెడతారా వాళ్ళు? మాకు కూడా వాళ్ళలాగా మాకు కూడా పెట్టాలి మేడం. ఇక్కడ గవర్నమెంట్ ఎవరి ఇంటి నుంచి తేలే మంచిగా చూసి ముఖం చూసి వేస్తారు మేడం. ఎవరు ఉన్నట్టు ఒక పిల్లలు కూడా అట్లాగే, అంటే వాళ్ళు కూడా అట్లాగే ఉన్నారు మేడం. ఇప్పుడు పోయి తిడతారు మేడం. మాకు అయితే పోవాలి సార్, పోవాలి మేడం. అన్ని అనుకోవాలి సార్, అందరు అట్లాగే ఉన్నారు మేడం. సరిత ఆంటీ, వెంకటేశ్వరి ఆంటీ, తారా ఆంటీ, లక్ష్మి అంటే రామడం అంటే 5 ఉన్నారా మేడం. వాళ్ళు అయితే ఏం తిట్టుకోవడానికి వచ్చినామో అన్ని అనిపిస్తారు మేడం. నాకైతే పని చేస్తే బాగా, లేకపోతే తిడతారు. నోట్లో ఎట్లా వస్తారు అట్లా. మమ్మీ డాడీ వాళ్ళకి కూడా తిడతారు. సరిత ఆంటీ అయితే 6th లో నాకు కొట్టింది, ఏం చెప్పలే. కానీ అప్పుడు చెప్పాలని అనిపించింది మేడం. అందుకోసం చెప్పినా చెప్తున్నారు మా కలవాడి మీ దగ్గర తీసినామన్నా. ఇగో ఇది ఈ సంచిలో ఒకటి వచ్చింది మేడం. అది చేసి మాకు కూడా హాస్టల్ విద్యార్థుల అస్వస్థత ఘటన తాండూరులో హైటెన్షన్ రేపింది. పట్టణంలోని షాయిపూర్లో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉదయం 15 మంది విద్యార్థుల అస్వస్థతకు గురికాగా సాయంత్రానికి ఈ సంఘం పెరిగింది. దీంతో రెవెన్యూ, పోలీసు, విద్యా, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. సంఘటన కారణమైన హాస్టల్లో పోలీసు సిబ్బంది బందోబస్తును నియమించారు. సాయంత్రం వేళ వైద్య సిబ్బంది విద్యార్థులకు వైద్య సేవలను అందించారు. మరో 4 విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో సిబ్బంది 3 హాస్టల్లోనే ఉంచి వైద్య సేవలు అందించారు. ఓ విద్యార్థిని తాండూరు పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రికి తరలించారు. హాస్టల్ వద్ద అంబులెన్స్ను కూడా సిద్ధంగా ఉంచారు. సాయంత్రం కాంగ్రెస్ నాయకులు ఆర్బీఓఎల్ CEO శ్రీనివాస్ రెడ్డి, తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పట్ల బాలరెడ్డి నాయకులతో కలిసి హాస్టల్ను సందర్శించారు. విద్యార్థుల అస్వస్థ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను మెరుగైన వైద్యం అందించేలా చూడాలని సూచించారు. మరోవైపు విషయం తెలుసుకున్న బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు హాస్టల్ను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వివరాలను ఆరా తీశారు. వసతి గృహంలో భోజనం నాణ్యత లోపించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నీ పేరు బేటా? చెప్తుంటా కానీ వాళ్ళు వేరే సైడ్ వేసుకుంటారు.
పొద్దున చైతొట్టే ఇంకా నెగ్లిజెన్స్ లోపల ఎంత మంది ఉన్నారు ఇంకా లోపల బయట కాల్చలేరు నెగ్లిజెన్స్ సత్తా నెగ్లిజెన్స్ లోపల ఎంత మంది ఉన్నారు నెగ్లిజెన్స్ మొత్తం రావాలి బయటికి రావాలి మొత్తం బయటికి రావాలి అరే ఇది సైరెడ్ అన్నదే ఆ బండి ఎక్కించుకొని పోతాడు సార్. ఏం పేరు అమ్మాయి అమ్మది? భూలిబాయ్. ఆమె మధ్య సార్ 6 మార్నింగ్ తీసుకెళ్ళిన వాళ్ళే సార్. ఎక్కండి తొందరగా ఇప్పుడు చిన్న అడుగు అరే లోపల ఉంటారు కదా. मेरे बोलो नहीं हटता नहीं पीछे गाड़ी हटो हटो वो ले लिया मैं जो आते थे ऐसा అది కవర్ చేసేసి పోతాను నీ అందరు పడ్డాయి. మీరేనా అమ్మా? అన్నం తిన్నారా లేకపోతే మార్నింగ్ కిచిడియా తిన్నారా? ఆ కిచిడి తిన్న తర్వాత వేరే ఏమైనా తిన్నారా? ఇంకా ఏమో సార్ తెచ్చుకుంటారు బయట నుంచి సార్. ఏమైనా చిప్సులు అవి తెచ్చుకుంటారు సార్. మీ వేరే ఏం తినలేదు ఇక్కడ. మీకు మధ్యాహ్న భోజనానికి రాలేదు. ఎట్లా బయటికి వెళ్తారు? మీరు సెక్యూరిటీ ఉంటే పిల్లలు బయటికి ఎట్లా వెళ్తారు? మీ హాస్టల్లో పద్ధతి ప్రకారం మార్నింగ్ మీరు కిచిడి పెట్టిరు. కిచిడి పెట్టిన తర్వాత మళ్ళా మధ్యాహ్నం తినే టైం అయిందేనా లేకపోతే మార్నింగ్ కిచిడి తిన్న దాని వల్లనే అయిందా పిల్లలకు? ఆ కిచిడి చేసిన ఫుడ్ మెటీరియల్ ఏముంది? దేంతో కిచిడి తయారు చేసిరు? అది బియ్యమా కూరగాయలా? నిజంగా చెప్పాలంటే ఎస్టీ హాస్టల్ సాయిపూర్ ఫుడ్ అసలు ఏం బాగాలేదు. ఇంకోటి చెప్పాలంటే ఆడ ఆంటీ వాళ్ళు కూడా బాగాలేరు. పిల్లలతో కసును పీయడం కానీ, బెంచ్లు క్లీన్ చేయడం కానీ, డైనింగ్ హాల్ అన్ని పనులు, వెజిటేబుల్ కట్ చేయడం కానీ అన్నీ చేశారు.
ఇంకా వచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా కానీ మాత్రం దాంట్లోకి సగం వాళ్ళ ఇంటికే పంపిస్తారు. నేను నా కళ్ళతో చూసిన ప్రతిసారి. ఏంటంటే సీసీ కెమెరా లేదు డైనింగ్ హాల్లో కాబట్టి ప్రూఫ్ నేను చెప్పాలంటే నాతో కూడా ఎవరైనా ఉండాలి కదా చెప్పడానికి. ప్రూఫ్ లేదు కాబట్టి నేనేం చెప్పాను. ఫుడ్ అసలు ఏం బాగాలేదు. అసలు ఫుడ్ అసలు ఏం బాగా అయితే లేదు. అంత పలుకు అందువల్లనే ఇంతమందికి ఇట్లా అయ్యింది. నేను కూడా మార్నింగ్ తినకుండానే వచ్చిన. ఫుడ్ అసలు ఏం బాగాలేదు. రోషిని. ప్రతి పిల్లవాడితో ఇవాళ అయితే లోపల కొద్దిగా పిల్లలంతా భయపడి ఉన్నారు. నేను నెక్స్ట్ మళ్ళీ వస్తా, ప్రతి పిల్లలతో మాట్లాడతా, పిల్లల పేరెంట్స్తో మాట్లాడతా. అలా ఏమన్నా యాజమాన్యం కానీ కిచెన్ ఫుడ్ తయారు చేసే ఆయాస్ కానీ పిల్లలతో ఏవైనా దురుసుగా ప్రవర్తిస్తే వాళ్ళపైన నిర్దాక్షిణంగా కలెక్టర్ గారికి సమాచారం ఇచ్చి ఈ ఆయా ఇక్కడ అవసరం లేదని చెప్పేసి వాళ్ళ ఉద్యోగాల నుంచి తొలగించేలాగా నేను చర్యలు తీసుకునేదాన్ని కలెక్టర్ గారికి అంటే సార్ నిర్వాహకులు మార్చేయాలి, ఈ నిర్వాహకులు ఒకసారి ఇబ్బంది పెడుతున్నామని వాళ్ళు అంటారు. ఎవరు విద్యార్థులు చెప్తారు. ఓకే, అది నేను పిల్లలతో మాట్లాడతా. ఎవరైనా ఏ నిర్వాహకులే కానీ పిల్లల పట్ల అశ్రద్ధ చూపినా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకునేదానికి నేను కలెక్టర్ గారికి సమాచారం ఇస్తూ ఉంటాను. నేను వచ్చి రెగ్యులర్గా చూస్తూ ఉంటాను. పిల్లలతో మాట్లాడినప్పుడు ఇప్పుడు మార్నింగే ఇవాళ హాస్పిటల్ పోయినప్పుడే తెలిసింది. నిన్న మొన్నటి సంఘటన తెలియదు. ఇప్పుడు తెలియగానే నేను కూడా రావడం జరిగింది. ఇంకోటి మీడియా మిత్రులకి ఏంటంటే అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు అందరం చూసాము 4 పిల్లలు ఉన్నారు, కానీ 30-40 మంది అనేది అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ సమాచారం మీరు గుట్ట ఇవ్వండి, మేము గుట్ట కరెక్ట్ సమాచారం ఇస్తాం. అందరం మన పిల్లలు, మన గుట్ట హాస్టల్లోనే ఉండి చదువుకొని ఉన్నాం కాబట్టి మనకు హాస్టల్ పరిస్థితులు తెలుసు. అందరి గుట్ట సహకరించాలని కోరుకుంటున్నాను. మనము ఈ మధ్యలో పేపర్లో చూసాము, కలెక్టర్ గారు పేపర్లో ఎంత ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లలంతా హాస్పిటల్ పాలైందని చెప్పేసి ఈ మధ్యలో మనము గత 15 రోజుల క్రితం పేపర్లో చూసాము. ఆ పరిస్థితి మన తాండూరులో రావద్దు అని చెప్పేసి, మన వికారాబాద్ జిల్లాలో రావద్దు అని చెప్పేసి కలెక్టర్ గారు ఆల్ ఎంప్లాయీస్కి హాస్టల్ విజిట్ చేయడం, స్కూల్ విజిట్ చేయడం, వాళ్ళతో భోజనాలు చేయాలని చెప్పేసి ఆదేశాలు ఉన్నవి. ఆ ప్రకారం మేము గత 15 రోజుల నుంచి కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం అన్ని హాస్టల్ తిరుగుతూ ఉన్నాము. అయినా దురదృష్టవశాత్తు ఈరోజు మన తాండూరులోనే ఆ పరిస్థితి అనేది మనం చూస్తున్నాం. అది కూడా ఎలాంటి ముందు ఇలాంటి ఇష్యూస్ రాకుండా చూడడానికి కఠినంగా వివరించి శుభ్రంగా ఉంచేటట్టు చూస్తాం. జిల్లాలో ఇంత పెద్ద పిల్లలకు అఘాయిత్యం జరిగితే కనీసం చూసి ఎమ్మెల్యే గారు ఇక్కడ వచ్చి చూడడానికి టైం లేదు. కాకపోతే పోలీసు వాళ్ళకి ఇక్కడ పెట్టించి వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకి లోపలికి పంపిస్తూ ఉన్నారు, వేరే వాళ్ళకు పంపించడం లేదు. రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి కాంగ్రెస్ తల్లి విగ్రహం పెట్టి ఉన్నటువంటి శ్రద్ధ పిల్లల యొక్క భవిష్యత్తు మీద లేదు. ఇక్కడ అనేక సార్లు కేటీఆర్ గారి ఆదేశానుసారం ప్రతి హాస్టల్కి మేము సందర్శించడానికి వెళ్తే అక్కడ మాకు అడుగడుగున ఆపడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ లోపల వాళ్ళు చేసేటువంటి అఘాయిత్యాలు ఎక్కడ బయట పడతాయి అన్నట్లు వాళ్ళకు ఉంది. దయచేసి వారి యొక్క విఘ్నతకే వదిలిపెడతా ఉన్నాం. కనీసం మన పిల్లలకు పౌష్టికాహారం అందించలేకపోతే ఆ ప్రభుత్వం ఎక్కడిది? కనీసం వాళ్ళు అడ్డగోళ్ళుగా హామీలు ఇచ్చి అధికారంలో వచ్చినాక వాళ్ళు ఎవరు అడగలేదు రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చమని. కానీ ఈరోజు ఇక్కడ పిల్లలు ఇంత గానం మొత్తము వాళ్ళ యొక్క జీవితంతో ఆడుకుంటా ఉన్నారు. దయచేసి ఇలా చేస్తే మాత్రం బాగుండదు. బీఆర్ఎస్ పార్టీ తరఫున తప్పకుండా మేము మా యొక్క అధ్యక్షుల వారికి తెలియపరిచి ఈ యొక్క ఇష్యూను ఇదే సెషన్లో తప్పకుండా మేము మా యొక్క మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారి దృష్టి తీసుకెళ్లి ఈ యొక్క ఇష్యూని మేము ఈ యొక్క సెషన్లోనే తప్పకుండా లేవనెత్తుతామని తెలియజేస్తూ ఇలాంటి ఒక ఘటన మళ్ళీ అయితే మాత్రం ఊకనే ప్రసక్తే లేదు. తప్పకుండా మేము దీని మీద పోరాడతామని తెలియజేస్తాం. మరి ఏదైతే హాస్టల్లో పిల్లలకు ఫుడ్ చూస్తే కనీసం మన ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో గత 3-4 రోజుల నుండి ఈ ఫుడ్ పాయిజన్ గురించి చర్చ నడుస్తూనే ఉంది. ఈ రోజుకి వచ్చి ఇక్కడ
మేము ఇక్కడ చూస్తే పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇంతవరకు దాకా 10, 12, 15 మంది పిల్లల దాకా చెక్ చేసి ఇక్కడ ఫస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి పంపడం జరిగింది. మరి ఇక్కడ హాస్టల్లో వంట చేసే వాళ్ళని చూస్తే వాళ్ళదో తీరు వేరులాగుంది. పిల్లల్ని పట్టించుకుంటున్నారా లేదా, మరి ఎట్లా ఫుడ్ చేస్తుండ్రంటే లేదు మేము బాగా చేస్తున్నామని అంటున్నారు. అడగబోతే వాళ్ళు ఏదో బయట నుండి తెచ్చుకొని తిన్నామంటున్నారు. పిల్లల్ని అడిగితే మాకు ఒక బిస్కెట్ ప్యాకెట్ తెచ్చినా వాళ్ళు లాగేసుకుంటామంటున్నారు. మరి ఇన్ని రోజుల నుండి కూడా ఉంటున్నారు. మరి ఈ మధ్యలో ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఏమైనా కానీ వంట చేసే వాళ్ళపైన చాలా చర్య తీసుకోవాల్సి వస్తుంది. వంట చేసిన వెంబడే ఇక్కడ హాస్టల్ వార్డెన్ కానీ టీచర్స్ కానీ ఆ వంట చేసిన వాళ్ళకు ముందు వడ్డించి వాళ్ళు తిన్న తర్వాత పిల్లలకు భోజనం పెట్టాలి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక్కడ ఒక హాస్టల్ వార్డెన్ మాత్రమే ఇక్కడ వీళ్ళకి రక్షణ ఉంటాడంట. ఇప్పుడు ఈ రోజు నుండి ఒక 3-4 రోజుల దాకా అందరు టీచర్లు కూడా ప్రతి రూమ్లో కూడా పిల్లల సంరక్షణ కోసం నైట్ డ్యూటీ చేయాలని కోరుకుంటూ ఇప్పుడు హాస్పిటల్కి పంపిన ఆ స్టూడెంట్స్ దగ్గరికి మేము బయలుదేరుతున్నాము. అక్కడ పరిస్థితి ఏముందో, సిచ్యుయేషన్ ఏముందో అక్కడ చూసి తెలుసుకొని తర్వాత కూడా మేము చెప్తాం. వస్తున్నది ఫుడ్ మంచిగా వస్తున్నా లేదు, అన్నం మంచిగా లేదు, బియ్యం మంచిగా వస్తున్నా లేదంట, అది పురుగు వస్తున్నాయంట. మా పిల్లలు జన్బెట్క అంటే అది పిల్లలు చాలా వాళ్ళు వంట చేసేటోళ్ళు మంచిగా చేయకొచ్చిండ్రు, వాళ్ళు అందరూ మంచిగా పెట్టకొచ్చిండ్రు. వాళ్ళు అన్ని ఫుడ్ల పురుగులు వస్తున్నాయని చెప్తుండ్రు పిల్లలందరూ. అట్లనే హాస్పిటల్కి ఇప్పుడు 15 దినాలు ఇట్లా అవుతున్నది అని మాకు చెప్పలేదు మేడం. అందరు ఎవరు చెప్పలేదు మాకు. ఇవ్వదు ఎరకైంది, ఇవ్వదు వేసుకొచ్చిండ్రు వాళ్ళు అంబులెన్స్లా. మేము బాధలు పిల్లలకి ఎట్లా చేస్తే ఎట్లా? కేసీఆర్ ఉండేటప్పుడు ఎట్లా ఉండే, ఎట్లా నడుస్తుండే? ఈ అంతా పూరా అంతా ఈ యాప్ వచ్చేటప్పుడు ఇట్లా అవుతున్నది. ఇప్పుడు పిల్లలు చాలా మనసు చాలా ఖరాబ్ అవుతున్నది. బియ్యం మంచిగా లేదంట, ఫుడ్ మంచిగా లేదంట. అంతా మీరు ఎట్లా చేస్తారో ఏమో మీకే ఎరక. ఇప్పుడు मेरा भी वही लड़के लोग को बहुत ये दिख रहा है, पूरा एकदम खराब खाना डाल रहा है. कुछ खाने के लिए भी ठीक नहीं डाल रहा है. उन लोग खाने बनाने वाले भी ठीक नहीं है बोल रहे हैं लड़के लोग सब. वो 5, 6, 10 आदमी तक 15 आदमी तक सब एडमिट है. हम लोग को भी पता नहीं था. हम लोग हैदराबाद में रहता है. उधर से दूसरा आके फोन किया तो हम लोग को पता गिरा, नहीं तो हम लोग को पता नहीं गिरता था. वो लोग नहीं फोन करके बताता है तुम लोग बच्चे लोग को वैसा होता है, कुछ प्रॉब्लम हो रहा है करके. उन लोग आके भी नहीं बोल सकता है हम लोग को आके, कुछ नहीं बोल रहा है. फोन भी नहीं किया अभी तक. तो जब किया था बाद में हम लोग फोन किया उनको, हमारा लड़की लोग को वैसा हुआ तो नहीं, कुछ नहीं हुआ, थोड़ा प्रॉब्लम हुआ, कुछ नहीं, ठीक है ऐसा बता दिया. अभी लेके हम लोग उधर से आया 3, 3:30 को आया तो अभी तक बताया. फिर इधर उधर भाग के लेके आया हम लोग सब. ठीक है, बच्चा खाना भी अच्छा नहीं दे रहा है. हम लोग ठीक ठाक नहीं दे रहा है. आज ही हुआ ऐसा नहीं, पहले से भी खाना अच्छा नहीं दे रहे बच्चों को. पहले से भी वैसा कर रहा है. खाना में वो आता बहुत बार बोले, वो आता वो क्या बोलते हैं पुरगुल आता बोल को बहुत बार बोले, लेकिन हम लोग 1 दिन 2 दिन हो जाता है करके समझे अपन. उन लोग वैसा करता है, हम लोग को भी पता नहीं ना. पहले उकालते 1 दिन आगे उकालते कहते अंडे एक दिन आगे उबालते बाद में देता खाने के लिए. बच्चे लोग बोल रहे हैं अभी ऐसा बोल रहे हैं मेरे को आज मालूम पड़ते हो मेरे उससे. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని బీసీ సంఘం నేతలు డిమాండ్ చేశారు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్కుమార్ ఆదేశాలతో మంగళవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేపట్టారు. పట్టణంలోని పీపుల్స్ డిగ్రీ కాలేజీ నుంచి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, జిల్లా అధ్యక్షులు గడ్డం వెంకటేష్, వివిధ మండలాల బీసీ సంఘం నాయకులు మాట్లాడుతూ గత 3 ఏళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించడం లేదని తెలిపారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల సమస్యలను స్కాలర్షిప్లు వెంటనే స్కాలర్షిప్లు వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే విద్యార్థుల సమస్యలను పెండింగ్ లో మరి స్కాలర్షిప్లు పెండింగ్లు ఉన్నాయి. మరి మిత్రులు ఫర్యాద గారు చెప్పినట్లు ప్రైవేట్ కాలేజీలలో మరి పేద విద్యార్థులు స్కాలర్షిప్ వస్తుందని మరి అక్కడ చేరడం జరిగింది. మరి స్కాలర్షిప్ రాకపోతే మరి వాళ్ళ భవిష్యత్తు ఎలా, మరి వాళ్ళ ఫీజులు ఎట్లా, మరి వాళ్ళ ఎగ్జామ్ ఫీజు ఎట్లా కట్టాలనే ఒక సందేశం ఏర్పడుతుంది. మరి తాండూరు వెనుకబడిన ప్రాంతం, వికారాబాద్ జిల్లా వెనుకబడిన ప్రాంతం మొత్తం పేద కుటుంబం పిల్లలు, రైతుల బిడ్డలు, మరి రైతుల బిడ్డలు రైతు పండించిన పంట కూడా సరిగా చేతికి రాకపోవడము, దాంతోపాటు రైతు బంధు రాకపోవడము, మరి స్కాలర్షిప్ కూడా రాకపోతే పిల్లలు చాలా దుస్థితికి చేరుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అలాగే మరి గత ప్రభుత్వం మిత్రులు అన్నట్లు కాకుండా ఈ ప్రభుత్వం ఇంతో అంతో కొద్దిగానన్నా వెంబడే రిలీజ్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి బీసీ సంఘం అనేక పోరాటాలు రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు, అనేక సమస్యలను పరిష్కరించడం జరిగింది. మరి విద్యార్థులకు ఒకటే నేను మాటిస్తున్నా, మరి మీరు భయపడక ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు అలాగే జాతీయ కార్యవర్గ సభ్యులైన కందుకూరు రాజ్ కుమార్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రమంతా కలెక్టర్ ఆర్డీఓల ఆఫీసుల ముందు నిరసన తెలియజేసుకుంటూ మరి దాంట్లో భాగంగా తాండూరు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయానికి బీసీ స్కాలర్షిప్ విద్యార్థులు కలిసి మెమరణం సమర్పించడం జరిగింది. ఇటు కార్యక్రమానికి బీసీ సంఘం జాతీయ అధ్యక్షులైన ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్ మరియు ఆర్డీ ఆఫీసుల ముట్టడిలో భాగంగా ఈరోజు తాండూరు సబ్ కలెక్టర్ ఆఫీస్ని ముట్టడి చేయడం జరిగింది. విద్యార్థులతో పాటు ముఖ్యంగా గత 4 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం ఏదైతే తప్పు చేసిందో ఈ ప్రభుత్వం అలాంటి తప్పు చేయకుండా విద్యార్థుల యొక్క స్కాలర్షిప్లు మరియు ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఫీజు రీయింబర్స్మెంట్ పైన, స్కాలర్షిప్ల పైన ఆధారపడి చాలామంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోతే విద్యార్థులు కాలేజీ యొక్క ఫీజు చెల్లించే అవకాశం ఉండదు. దాంతోపాటు అక్కడున్న కాలేజీ యొక్క అధ్యాపకులకు, ఇటు విద్యార్థులకు కూడా సమస్యలు అధికంగా అవుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే మంజూరు చేయాలని కోరుకుంటున్నాం. పిలుపు మేరకు తాండూరు నియోజకవర్గ రాజ్ కుమార్ అన్న కందుకూరి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాల నుంచి ఎక్కడ లేని విధంగా ఇక్కడ విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయం, రీజనల్స్ కానీ మరి స్కాలర్షిప్లు కానీ రాకపోవడం చాలా బాధాకర విషయం. ఈ విధమైన సూచనలు ఈ ప్రభుత్వం గట్టిగా నిలదీస్తూ ఉన్నాం. ఇక్కడితో ఆపేది లేదు. విద్యార్థుల న్యాయం జరిగే వరకు కలెక్టర్ ఆఫీస్ కూడా ముట్టడిస్తానని కూడా తెలియజేస్తూ ఉన్నాం. జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు మరియు తాండూరు సబ్ కలెక్టర్ గారి ఆఫీస్ వేదికగా మరి రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి స్టూడెంట్స్ అందరి విద్యార్థుల యొక్క సమస్యలపైన మేమందరం కూడా తాండూరు లోకల్ నుండి ర్యాలీగా వచ్చి మరి సబ్ కలెక్టర్ గారికి మరి విద్యార్థుల సమస్యల పట్ల వినతి పత్రం అందజేయడం జరిగింది. అందుకు వారు ఈ యొక్క సమస్యలపైన సానుకూలంగా స్పందించి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామనడం జరిగింది. అదేవిధంగా మరి విద్యార్థులందరూ కూడా మరి పేదరికపు కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళే మరి ఈరోజు ప్రభుత్వ కాలేజీలో కాకుండా ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ అనేది మరి తొందరగా రిలీజ్ చేయాలని చెప్పేసి గత కొన్ని సంవత్సరాలుగా అవన్నీ పెండింగ్లో ఉన్నాయి. వాటన్నిటిని తొందరగా రిలీజ్ చేసి మరి విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు మరి వీళ్ళు సహకరించాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా విదేశీ విద్య చదువుతున్నటువంటి విద్యార్థులకు కూడా స్టైఫండ్ అనేది 20 లక్షల రూపాయలు మరి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ మరి చాలామంది పేద విద్యార్థులు మరి కళాశాలలో చదువుకుంటూ మరి ఫీజులు కట్టలేక మరి ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలందరూ వారి మీద ఫీజులు కట్టాలి, లేకపోతే పరీక్షలకు అనుమతి ఇవ్వమని చెప్పేసి చాలాసార్లు మనం అందరం కూడా చూస్తున్నాం. అటువంటి పరిస్థితి రాకుండా అదేవిధంగా ఫీజులు కట్టలేని సందర్భంలో విద్యార్థులు మానసిక
దేనికి లోనై మరి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి అటువంటి ఏం కాకుండా ముందుగానే మరి ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, స్కాలర్షిప్లు కానివ్వండి, అవన్నీ కూడా వీలైనంత తొందరగా రిలీజ్ చేసి విద్యార్థులకు బాసటగా నిలవాలని చెప్పేసి ఈ యొక్క సభాముఖంగా ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మేరకు బీసీ సంక్షేమ సంఘం తాండూరు ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులతో ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల గురించి అలాగే స్కాలర్షిప్ల బకాయిల గురించి వెంటనే విడుదల చేయాలని చెప్పి ర్యాలీ తీసి మరి సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు వాస్తవంగా కూడా చాలామంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 14 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుతూ ఉన్నారు. అది ఫీజు రియంబర్స్మెంట్ లేదా స్కాలర్షిప్ల పేరు మీద చదువుతూ ఉన్నారు. అంటే చాలా మంది విద్యార్థులు ఎవరైతే ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుతూ ఉన్నారో చాలా మంది కూడా మధ్యతరగతి కుటుంబం, దిగువ మధ్యతరగతి కుటుంబం విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉండడం, కనీసం ఒక 3-4 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయలే. ఈ ప్రభుత్వం కూడా దాన్ని పట్టించుకుంటలేదు. స్కాలర్షిప్ల విషయానికి వస్తే కూడా చాలా మంది ఇంటర్మీడియట్ లెవెల్కి వచ్చినా, డిగ్రీ లెవెల్కి వచ్చినా, ఏదొచ్చినా కూడా తర్వాత పీజీ లెవెల్కి పోయినా ఎక్కడ పోయినా కూడా స్కాలర్షిప్ బకాయిలు కూడా విడుదల చేస్తలేరు, సకాలంలో విడుదల చేస్తలేరు. చాలా మంది విద్యార్థులు స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ల పైన ఆధారపడి మాత్రమే వాళ్ళు చదువును కొనసాగిస్తున్నారు. కాబట్టి చాలా మంది విద్యార్థులకు చదువు కొనసాగించడానికి ఇబ్బంది అవుతున్నది, పేరెంట్స్ కూడా ఇబ్బంది అవుతున్నది, విద్యా సంస్థలు కూడా నడిచే పరిస్థితి లేదు, లెక్చరర్లకు జీతాలు దక్కే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే విద్యారంగం పైన దృష్టి పెట్టి ఫస్ట్ మొట్టమొదటి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వాటిని విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సుమారు 4,000 కోట్ల బకాయిలు ఏవైతే రియంబర్స్మెంట్ సంబంధించి స్కాలర్షిప్ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలు వెంటనే ప్రభుత్వం తక్షణం విడుదల చేయాలి. ఎందుకంటే మిగతా సంక్షేమ పథకాలకు పెడుతున్నా కూడా విద్య అనే దానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేపటి భవిష్యత్ తెలంగాణ నిర్మాతలు విద్యార్థులే. కాబట్టి వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించి వాళ్ళ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లేదు వాటిని వెంటనే విడుదల చేస్తే వాళ్ళు చదువుపైన దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. చాలా మంది పేరెంట్స్ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. అంటే చాలా మంది కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యను చాలా ప్రాధాన్యమైన సమస్యగా ప్రభుత్వం తీసుకోవాలి. బీసీ సంక్షేమ సంఘం తాండూరు తరఫు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం లాగా కాకుండా వెంటనే ఈ ఫీజు రియంబర్స్మెంట్ వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం పీపీ యూనిట్లో ఏర్పాటు చేసిన బాలికల నర్సింగ్ కళాశాలలోకి సోమవారం అర్ధరాత్రి ఓ అగంతకుడు దూరి హల్చల్ చేశాడు. కళాశాలలోని గేటు తలుపులు పగలగొట్టి ఏకంగా విద్యార్థుల గదిలోకి దూరడంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. విషయం తెలుసుకున్న కళాశాల సిబ్బంది అక్కడికి చేరుకుని అగంతకుని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తాళం పెట్టలేదు కొట్టింటాడు. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.